ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపుల మూలంగా పంటల ధ్వంసం కావడం, కొందరు రైతుల దుర్మరణం చెందుతున్న ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని పవన్ ఆదేశించారు. ఇటీవల తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లులో ఒక కౌలు రైతు ఏనుగుల దాడిలో చనిపోవడం, తాజాగా పాకాల మండలం గనుగ పంటలు ధ్వంసం చేసిన ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఏనుగుల మూలంగా ప్రజల ద్వారా ఏనుగులకు హాని కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఏనుగుల మందలు అటవీ ప్రాంతాల నుంచి సమీప గ్రామాలకు వస్తున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అటవీ ప్రాంతాల్లో తగు చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. అదేవిధంగా ఎలిఫెంట్ కారిడార్లో భాగంగా ఏనుగుల మందలు, ఒంటరి ఏనుగులు ఎటు వెళ్తున్నాయో ట్రాక్ చేయడంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని, ఎలిఫెంట్ ట్రాకర్ సేవలు స్వీకరించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ తక్షణం ఏర్పాటు చేయాలని పీసీసీఎఫ్ను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను అనుసరించి తిరుపతి డిఎఫ్ఓపి వివేక్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేశారు. చిత్తూరు డిఎఫ్ఓ ఎస్ భరత్తో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్కి సంబంధించినటువంటి పీలేరు, తిరుపతి డిఎఫ్ఓలు, తిరుపతి సబ్ డిఎఫ్ఓలతో పాటు తిరుపతి బాకారపేట, పనపక్కం, చిత్తూరు ఈస్ట్, చిత్తూరు వెస్ట్ పరిధిలోని ఎఫ్ఆర్ఓల టీమ్స్ 10 మంది ఎలిఫెంట్ ట్రాకర్స్ ఈ టాస్క్ ఫోర్స్లో ఉన్నారు. వీరి బాధ్యతలను కూడా నిర్దేశిస్తూ ఉత్తర్వులు విడుదల చేశారు.